జోదం. జోదం అంటే మీరు అనుకుంటున్నారు ప్యాకాట్ ఆడడం జోదం అనుకుంటున్నారేమో. అసలైన జోదం ఇప్పుడే. ఐపీఎల్ అని క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. మీరందరూ బాగా చూస్తున్నారు కదా. సిఎస్కే ఫ్యాన్స్ ఉండుంటారు, ఆర్సీబీ ఫ్యాన్స్ ఉండుంటారు చాలా మంది. మంచిదే, సంతోషం. ఇది ఒక రకం. టీవీల ముందు చూసే మ్యాచ్ ఒకటి, టీవీలు వెనక జరిగే మ్యాచ్ ఒకటి. దీని వెనక జరిగే జూదం ఎలాంటి తెలుసా? ఆ వికెట్ పడుతుందని ₹1,00,00,000 కాసేవాడు అక్కడ ఉంటాడు. 6 వేస్తాడని ₹1,00,000 కాసేవాడు అక్కడ ఉంటాడు. ఈ మ్యాచ్ గెలుస్తుందని ఎకరాల పొలాలు కాసేవాడు అక్కడ ఉంటాడు. ఇలాగూ ఈ పిచ్చి, దీన్ని ఏమంటావంటే అత్యాస. వీటితో ఈరోజు మానవుడు ఏమైపోతున్నాడంటే దిగజారిపోతున్నాడు. దేవుని ఒక వాక్యం చదివిస్తుంది, ఇలాంటి అత్యాస ఉన్నవాడు దేవుడు దీవించలేడు. విడిచిపెట్టవు. ఏదైనా మనం ఒకళ్ళు న్యాయం చేయాలన్నా, ఏదైనా ఒక వ్యాపారం చేయాలన్నా, ఏదైనా ఒక చిన్న పని చేయాలన్నా, దాని మీద మనకు రావాల్సిన రాబడి ఎంత, మనకు రావాల్సినటువంటి లాభం ఎంత, అది నాకు చాలు న్యాయంగా. నేను కష్టపడింది న్యాయంగా ఇంత సంపాదించుకుంటుంది నాకు చాలు అని ఎప్పుడైతే ఆ తలంపు నువ్వు కలిగి ఉంటావో దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. అంతేగాని అత్యాసకు పోయి మనుషులు మోసం చేసే ఆ తత్వాలు ఉంటే అది ఇంకొక రూపంలో పోతుందండి. అది మరొక రూపంలో నేలపాలైపోతుంది. అది చాలా మందిలో మీరు చూస్తున్నారు. అయినా మనం ఒక్కొక్కసారి గమనించలేనటువంటి వారుగా ఉంటాం.